పిల్లలు దేవుడితో సమానం అంటారు. పిల్లలకి కల్మషాలు, కుట్రలు, కుతంత్రాలు ఏం తెలియదు పాపం. ఇక్కడ ఏముందో వాళ్ళ నోట్లోంచి అదే మాట్లాడతారు. దాన్ని ఎలా మెలికలేయాలి, ఎలా దాన్ని మన కోసం వాడుకోవాలి, ఎలా దాన్ని అబద్ధ ప్రచారంగా చేసుకోవాలి, ఇలాంటివేవి చిన్నపిల్లలకు తెలీదు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే, మొన్న జగనన్నపై అమితమైన ప్రేమతో, అది ప్రేమ కంటే కూడా అంతకంటే ఎక్కువ పదం ఏమన్నా ఉంటే దాన్ని పెట్టాలి అక్కడ. అంత అమితమైన ప్రేమతో, భక్తితో ఒక చిన్నారి ఒక్క నిమిషం అని చెప్పి తనకి ఇష్టమైన వ్యక్తి కళ్ళెదురుగా కనపడితే ఆ ఆనందాన్ని ఆపుకోలేక ఒక్కసారి అడిగి మరీ వెళ్ళి జగనన్నతో ఫోటో తీయించుకుని ఆ ప్రేమని ఆమె ఒక చిన్న ముద్దు రూపంలో వ్యక్తపరిస్తే ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి, అంటే ఇంక్లూడింగ్ నాకు కూడా వీడియో చూసినప్పుడు కళ్ళు చెమర్చాయి. ఒక్క నిమిషం, ఎంత నిష్కల్మషమైన ప్రేమ ఇది, ఇలాంటి ప్రేమ జగనన్నకి మాత్రమే సొంతం, ఎంత అదృష్టవంతుడు ఆయన అని ఒక్క నిమిషం నాకే గుండె బరువెక్కింది. ఇలా కొంతమంది ఆలోచిస్తే, కొంతమంది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, అంటే వాళ్ళకి ఇంకా చిన్నారులు లేరు, ఆడపిల్లలు లేరు, వయసుతో సంబంధం లేదు, ఏమీ లేదు, అది వాళ్ళ రాజకీయంగా వాళ్ళు ఎలా మార్చేస్తారంటే, ఎంత అబద్ధ ప్రచారాలు చేస్తారంటే, ఈ పాప వాళ్ళ నాన్నగారు ఒక షాప్ లో నెల జీతానికి పనిచేస్తుంటే ఆ షాప్ అంతా ఆయనదే అని అబద్ధ ప్రచారాలు చేస్తారా? వాళ్ళ అమ్మగారు, దేవిక వాళ్ళ అమ్మగారు ఒక ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తూ ఉంటే ఆవిడ గురించి తప్పుగా మాట్లాడతారా? మీ ఇంట్లో తల్లులు లేరా? మీ ఇంట్లో మీ అక్కచెల్లెలు లేరా? ఆ పాప ఫోటోలకి వేరే వేరే ఫోటోలు యాడ్ చేసి ట్విట్టర్ లో ట్రోల్స్ చేస్తారా? మనుషులేనా మీరు అసలు? నేను ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే, అరే చిన్న పిల్లల జోలికి వస్తే నాకు మామూలుగా కోపం రాదు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? సరే మమ్మల్ని మాట్లాడారు, వదిలేసాం, అందరినీ మాట్లాడుతున్నారు, మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసుకుంటున్నారు, ఓకే చేసుకోండి, మీ ఇష్టం, ఇట్స్ క్వైట్ కామన్, ఐ అండర్స్టాండ్. కానీ ఒక చిన్న పిల్ల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఏదైనా రేపు ఆ పిల్ల భవిష్యత్ మీద, ఆ పిల్ల నిర్జీవితం మీద ఏమన్నా అయితే మీరు సమాధానం చెప్తారా దానికి? ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకోవాలి ఇష్యూ మీద. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే దిశగా అడుగులేస్తోంది. ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటాము. ఆ పాప ఎక్కడో దేవీనగర్ లో అపార్ట్మెంట్ లో రెంట్కుంటుంటే పాపం, ఆ పాపని అపార్ట్మెంట్ అంతా వీళ్ళదే, వీళ్ళు బాగా డబ్బున్నోళ్ళు, కావాలని ఆ పాపని అక్కడికి తీసుకొచ్చి స్క్రిప్ట్ రాయించి రెడీ చేశారు. స్క్రిప్ట్ రాసినట్టుందా వీడియో? కళ్ళు కనిపించట్లేదా? మనుషులా ఇంకెవరన్నా మీరు? మీ రాజకీయాల కోసం ఎవరిని ఎలా అయినా వాడేసుకుంటారు మీరు, అంతేనా? నిజమైన అభిమానం, నిజమైన ప్రేమ, కల్మషము కుట్ర లేని ఒక ప్రేమ అది. ఆ ప్రేమ కావాలంటే అందరికీ దొరకదు. దొరకలేదన్న బాధతో, కడుపు మంటతో ఇలాంటివి చేయకండి దయచేసి, ప్లీజ్. జై జగన్. మాట్లాడమే పెద్ద చెవులో క్యాబేజీ పెట్టినట్టు ఉంటది. శాంతి భద్రతల గురించి ఆయన మాట్లాడడం ఏంటండి? బుర్రబన్యాసే మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన నిజంగా ఆయన ఉంటేనే శాంతి భద్రతలకు కరువు వస్తున్నాయి మాకు అక్కడ. యాక్చువల్గా మొన్న వచ్చి ఒక మాట అన్నాడు, ఎవరైతే మర్డర్కి ప్రేరేపించిన కూడా తీసుకెళ్లి జైల్లో వేయాలట. అదే కనుక జైల్లో వేసేయాల్సిన పరిస్థితి వస్తే ఫస్ట్ వేయాల్సిన జగన్మోహన్ రెడ్డిని వేయాలి. వివేకానంద రెడ్డి హత్య కేసులో చేతులన్నీ ఎవరి వైపు చూపిస్తున్నాయో, దేశం మొత్తం మీద చేతులన్నీ, ఇంక్లూడింగ్ వివేకానంద రెడ్డి గారి కూతురు చేయి కూడా ఎటువైపు చూపిస్తుందో మనందరికీ తెలుసు. అటువంటిది అలాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ కింద ఏదో గులివింద కిందకి కింద మచ్చని తెలియదంట ఎవరికైనా. వాళ్ళ కింద ఉన్న మచ్చల గురించి మాట్లాడడం మానేసి ఏమండి మాట్లాడుతున్నారు శాంతి భద్రతల గురించి. ఇదే రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగి అదే రోజు సాయంత్రం తీసుకొచ్చి ఆటోలో వదిలేసి వెళ్ళిపోయిన సంఘటన మీరు ఎవరైనా మర్చిపోయారా? ఇక్కడ ఉన్న రాజమండ్రి ప్రెస్ ఎవరైనా మర్చిపోయారా? ఆ రోజు మీరే కవర్ చేశారు. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా మీ వాళ్ళే. మళ్ళీ అమ్మాయిని మేము అందరూ కూడా చూడటానికి వస్తే ఆ రోజు మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు మేము ఎక్కడ కూడా ఆపట్లేదే. నంద్యాల వెళ్తానన్నాడు, వెళ్ళాడు. తర్వాత మనం వినుకొండ వెళ్తానన్నారు, వెళ్ళాడు. వాళ్ళ ఎమ్మెల్యే ఈవీఎం బాక్సులు పగలగొట్టిన ఎమ్మెల్యేని చూడటానికి వెళ్తాను అన్నాడు, వెళ్ళాడు. మేము ఎక్కడ కూడా ఫోర్స్ పెట్టట్లేదు, ఎక్కడ కూడా మిమ్మల్ని ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎక్కడికైనా వెళ్తానంటే వెళ్ళండి అని చెప్తున్నాం. అక్కడికి వెళ్ళి వాళ్ళు డివైడ్ అవుతున్నారు అంతే. మొన్న వెళ్ళాడు అక్కడ మన నంద్యాల వెళ్ళారు. నంద్యాల వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడిన మాటలు కూడా ప్రజలు ఈరోజు గ్రహిస్తున్నారు. వెళ్ళి వాళ్ళ కార్యకర్త ఎవరైతే చనిపోయారు అని అంటున్నాడో ఆయన పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ఏదో ఆర్థిక సాయం చేసి రావాలి బ్యాక్కి. అవేమి జరగవు. అక్కడికి వెళ్ళి నేనుంటే అమ్మఒడి ఇచ్చేవాడిని, నేనుంటే రైతు భరోసా ఇచ్చేవాడిని, నేనుంటే అది ఇచ్చేవాడిని, నేనుంటే ఇది ఇచ్చేవాడిని, ఏక పాట పాడుతున్నాడు. అది అందరం చూస్తూనే ఉన్నాం.
అంటే సందర్భాన్ని బట్టి కూడా మాట్లాడడం చేతకాక ఏది పడితే అది మాట్లాడే పరిస్థితిలో ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి. అది ఆయన నైజం అంతే.